అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులందరికీ క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరికీ బ్రతుకునిచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ లైవ్ వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినాన్న మనము నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు బైబిల్ ప్రకారంగా, బైబిల్లో రాయబడిన ప్రకారంగా, సంబోధించిన ప్రకారంగా దేవుడు ఒకర ముగ్గుర అనే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాము. దేవుని ఎదుట మనం నేర్చుకుంటున్నామండి. అలాగే మనము నిన్నటి దినాన్న చూస్తే దేవుడు అంటేనే స్వయంభవుడు. స్వయంభవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడు. తనకు తానుగా ఉన్నవాడు అంటే ఎవరు కూడా ఆయన కలుగు చేయలేము. ఎవరు కూడా ఆయన్ని సృష్టించలేరు. ఎవరు కూడా ఆయన్ని తయారు చేయలేరు. తయారు చేయబడిన వారు దేవుళ్ళు కాదు. తయారు చేసిన వాడే, సృష్టించేవారే, కలుగు చేసేవాడే దేవుడు అవుతాడే కానీ కలుగు చేయబడినవాడు దేవుడు కాదు ఎప్పటికి కూడా. అన్నప్పుడు నిన్నటి దినాన్న మనము ఎవరెవరిని బైబిల్ ప్రకారం, బైబిల్లో రాయబడిన 66 పుస్తకాల్లో చూస్తే ఎవరెవరిని దేవుడు అనింది అని చెప్పి నిన్నటి దినాన్న మనం నేర్చుకున్నాం. ఏమని? యెహోవా దేవుడు అని, యేసుప్రభు వారు దేవుడు అని, పరిశుద్ధాత్మ దేవుడు అని మనము చూసాము. రెఫరెన్స్తో కూడా చూసాం. ఇది నిన్నటి దినాన్న మనం మాట్లాడుకున్నది. అలాగే ఈరోజు ఒక 2 విషయాలని మీతో నేను మాట్లాడుకోవాలని, మనందరం కలిసి దేవుడి దగ్గర నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. నిన్నటి దినాన్న దేవుడు అనే విషయం మీద 2వ క్వశ్చన్. దేవుడు అన్న పేరు దేవునికి ఉన్న పేరా? దేవుడు అనే పదము దేవునికి ఉన్న పేరా అంటే ఏంటంటే, బైబిల్లో మనకి దేవుడను రాయబడింది కానీ అది దేవునికి ఉన్న పేరు కాదు. దేవుడు అంటే ఆయనకు స్వభావానికి సంబంధించింది, లేక ఆయనకి క్యారెక్టర్కి సంబంధించినది, లేదా ఆయన గుణ లక్షణాలకి సంబంధించింది దేవుడు అనే పేరు. ఉదాహరణకి మనిషి అన్నాడు. మనమందరం మనుషులే కదా, మనుషులే కదండి, మనుషులే. ఓ మనిషి అంటే పిలిస్తే పిలుగుతారండి, అందరూ చూస్తారు కదండి. మనిషి కంటే ఏముందండి? పేరు ఉంది. కాబట్టి మనిషి అన్నంత మాత్రం ఆయనకి పేరు ఉండలే. అలాగే దేవుడు అన్న పదానికి కూడా దేవునికి పేరు కాదు. ఇది మనకి గుర్తు. జనరల్గా మనం నేర్చుకుంటున్న క్వశ్చన్స్. ఇది 2వది. 3వ క్వశ్చన్స్. దేవుడు అన్న పదము ఏకవచనమా బహువచనమా అని మనం ఆలోచించగలిగితే, దేవుడు అన్న పదం ఒకే పదం కదండి, మరి దేవుడనే రాయబడింది కదండి కదా, దాని ఏకవచనమే కదండి మనం తెలుసుకోవాల్సింది. అంటే దేవుడు అన్న పదములో నిన్నటి దినాన్న మనం ముగ్గురిని చూసాం. సింగులరే, ఏకవచనం అనే రాయబడింది. కానీ దేవుడు అన్న పదములో మనకి తండ్రి అనే దేవుడు కనపడతారు, యేసు ప్రభు వారు కనపడతారు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనపడతాడు. ఎందుకు? వీళ్ళ ముగ్గురిని దేవత్వము అని పలికింది అని నేర్పించింది మనకు బైబిల్. అంటే ఒక దేవుడు సృష్టించే వాడికి ఉన్న క్యారెక్టర్, సృష్టించే వాడికి ఉన్న స్వభావం, సృష్టించగలిగిన ఆయనకున్న గుణలక్షణాలు ఏవైతే ఉందో వీళ్ళు ముగ్గురులో ఉంది.
వీళ్ళు ముగ్గురిని ఎవరిని కూడా ఒకరికి ఒకరి తక్కువగా మనము అంచనా వేయడానికి కుదరదు. యెహోవా దేవుడు పెద్దవాడు, యేసు ప్రభు వారు చిన్నవారు, పరిశుద్ధాత్మ దానికన్నా చిన్నవారు అనేది స్థాయిని మనం చెప్పలేం, మనం చెప్పకూడదు, మనకు అర్హత లేదు. దేవుళ్ళకే మనం స్థాయి ఇవ్వడానికి అంత పెద్దవాళ్ళు అయిపోయినామా మనము? ఆలోచించాలి మనం కదా. ఆయన ఊపిరి విడవగా మనం నాశనం అయిపోతాం, అంతే కదండి. అలాంటి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు మనది, గడ్డి పువ్వు లాంటి జీవితాలు మనది. ఇలాంటి జీవితాలు కలిగిన మనుషులైన మనము దేవునికే స్థాయిని చెప్పగలిగే అంత స్థితి మనకి లేదు. కాబట్టి దేవుడు అన్న పదము ఏకవచనం కాదు, బహువచనమే. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడంటే బహుళత్వంలో ఉన్నాడనే విషయాన్ని మనం, బహుళత్వం కలిగి ఉన్నారనే విషయాన్ని మనం చూడవచ్చు బైబిల్లో. ఎన్ని నేర్చుకున్నాం? 2 విషయాలు నేర్చుకున్నాం. దేవుడు అనే పదము దేవునికి ఉన్న పేరు కాదు, దానికి ఉదాహరణ నేను చెప్పాను. రెండవది, దేవుడు అనే పదం ఏకవచనమా బహువచనమా అంటే ఏకవచనం కాదు, బహువచనం అనేది మనకి అర్థమవుతున్నాయి. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 6:4 ఓ ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని వ్రాయబడి ఉంటుంది. Incoming voice call from N. Raj Kumar Bro TNBI Pilaru. అక్కడ మనకి ఇంగ్లీష్లో వన్ గాడ్ అని ఉంటుంది. వన్ గాడ్ అంటే సందర్భాన్ని చూస్తే అక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఇశ్రాయేలు వేరే విగ్రహాలను చేసుకుంటున్నారు కాబట్టి, వేరే విగ్రహాలు చేసుకున్నారు కాబట్టి తన పిల్లలను ఆయన కాపాడుకోవడానికి ఆయన ఏమన్నాడు అంటే, ఆయన ఏమని పలికాడు అంటే ఏంటండి, ఏమని పలికాడంటే ఇశ్రాయేలు నేను తప్ప దేవుడు వేరే దేవుడు లేదయ్యా, నీకు దేవుడు నేనే అన్నాడు. అన్నప్పుడు బైబిల్ ప్రకారంగా మనకు దేవుడు అనే పదాన్ని, ఒక పదాన్ని సింగులర్గా రాసి ఉన్నా అందులో మనకి ముగ్గురు కనబడుతున్నారనే విషయాన్ని నిన్నటి నేను వివరించాను. రెఫరెన్స్తో సహా చూపించాను కదండి. 66 పుస్తకాలు వీళ్ళు ముగ్గురు, చాలా ఉన్నాయి రెఫరెన్సులు. కాబట్టి మనం కొద్దిగా మనము డైలీ ప్రతిరోజు ఒక 5 నిమిషాలు లేక ఒక 6-7 నిమిషాల్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి అన్నిటినీ నేను చూపించలేను కదా. కాబట్టి కొద్దిగా నేను ప్రతిదాన్ని మీకు చూపించడానికి ఇష్టపడతాను. కాబట్టి మనందరం కలిసి దేవుడి దగ్గర నేర్చుకుందాం. బైబిల్లో ఏ విధంగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడో ఆ విధంగా మనం ఒప్పుకోవాలి. ఒకప్పుడు మనం ఒప్పుకోకపోయినా ఇప్పుడైనా మనం ఒప్పుకోవాలి కదండి మరి. కాబట్టి ఒప్పుకోవడానికి సిద్ధపడాలి. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే దేవుడు కోరుకుంటాడే కానీ విడ్డూరంగా మాట్లాడడం వారిని ఇప్పుడు కూడా దేవుడు కోరుకోడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే దేవుడు అన్న పదం ఏకవచనం బహువచనం అంటే దేవుడు అని ఆ ఒక్క పదములో ముగ్గురు ఉన్నారు అనే విషయాన్ని మనము చూసాం. ఓకేనండి, దేవునికి స్తోత్రం. లైవ్ని చేసిన మీ అందరికీ, సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటాను. మరిన్ని విషయాలు యేసుక్రీస్తుని గురించి చాలా తక్కువ అంశాలు వేస్తూ ఉన్నారు ఈరోజు. చాలామంది పెద్ద వాళ్ళు, చిన్న వాళ్ళు కాదు. 66 పుస్తకాలను పరిశోధించి అనేక మంది ట్రైనింగ్ ఇస్తున్న పెద్దవాళ్ళే యేసు ప్రభు వారిని చిన్న చూపు చూడడం, చిన్న స్థాయిలో వేయడం, పరిశుద్ధాత్మని చాలా చిన్న స్థాయిలో వేయడం అనేది మనము అనేక యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, బహిరంగ సభల్లో కానీ కూడా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ముగ్గురిని ఎప్పటికీ కూడా మనము స్థాయిని ఏర్పరచలేము, అలాంటి అర్హత మనకి లేదు. మనకిచ్చే ఆయన దేవుడు, ఆయన మనకిస్తాడు స్థాయి, మనుషులకి ఇస్తాడు. కాబట్టి మనకు అధికారం లేదు. కాబట్టి మరిన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి కానీ వేరే విషయాలు కూడా మనం రేపు చూద్దాం. ఓకేనండి, అందరూ ప్రార్థించండి. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు.